అనంతపురంలో కురిసిన భారీ వర్షానికి మనం చూస్తున్నాము. ఇక్కడ సెకండ్ రోడ్లో ఉన్నటువంటి ఈ లైబ్రరీ అందరూ చదువుకుంటూ ఉంటారు. అందరూ రెగ్యులర్గా వచ్చి ఉద్యోగార్థులు అలాగే విద్యార్థులందరూ కూడా. ఇక్కడ ఒక భారీ వృక్షం కూలిపోయింది. వార్డు సచివాలయము నగరపాలక సంస్థ ఇది సెకండ్ రోడ్లో ఉంది. ఆ పెద్ద వృక్షం కూలిపోవడంతో చూస్తున్నాం మనం. మొత్తం రోడ్డుకు అడ్డంగా ఇంత పెద్ద వృక్షం పడిపోయింది. ఇవన్నీ కటింగ్ చేశారు. మొత్తం స్తంభాలు కూడా పడిపోయినాయి. స్తంభం మళ్ళీ కొత్తగా పాతినట్లుంది. ఇక్కడ చూస్తున్నాము కరెంటు వైర్లన్నీ కూడా కొన్ని హై టెన్షన్ వైర్లు ఇవన్నీ కూడా రోడ్డుకు అడ్డంగా పడిపోయినాయి. చాలా పెద్ద ప్రమాదమే తప్పినట్లుంది. ఎందుకంటే ఇది రాత్రిపూట కూలినట్టుంది. ఎందుకంటే రాత్రి వర్షం విపరీతంగా కురిసింది. అంటే నిన్న సాయంత్రం నుంచి బాగా వర్షం కురిసింది. రాత్రి కూడా పెద్దగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇది సెకండ్ రోడ్డు మొత్తం చూస్తే రోడ్డుకు అడ్డంగా పడిపోయినట్లుంది. చెట్టు కొంచెం ఇవన్నీ కొమ్మలన్నీ కట్ చేసి ఈ పక్కన ఆ పక్కన వేశారు. ఇది చూస్తుంటే భారీగా ముద్దులు చాలా ఏళ్ల నాటి వృక్షం ఉన్నట్లుంది. ఇది పెద్ద ముద్దులన్నీ కూడా కటింగ్ చేశారు. ఎందుకంటే రోడ్డుకు అడ్డంగా పడింది కాబట్టి. ఇది గోడ కూడా కూలిపోయింది. సచివాలయ భవనానికి ఆనుకొని ఉన్నది. ఇది భారీ వృక్షం మొత్తం కూకటి వేలతో సహా పిగిలించి వచ్చినట్లుంది. ఇది చూస్తున్నాం మనము. మొత్తం నేల తడిచిపోయి కూకటి వేలతో సహా పైకి లేసి వచ్చింది. చూడండి అక్కడే ఇంజన్ కూడా ఉన్నట్లున్నది. అంటే జనరేటర్, ఇది జనరేటర్ చెట్టు పక్కలో జనరేటర్ పెట్టినట్లున్నారు. ఆ జనరేటర్ని కూడా పైకి లేపేసింది. ఇంత భారీ చూడండి, ఎన్నో ఏళ్ల నాటి వృక్షం ఇది. రాత్రి 11:30 సార్ పడిపోయింది. వాన వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వాన వచ్చినప్పుడు పడిపోయినాయి. నెక్స్ట్ అది ఫస్ట్, ఇది మళ్ళీ అంటే ఎన్నాళ్ళది చెట్టు? దాదాపు 40 ఏళ్ళు చెట్టు ఉంది సార్. 40 ఏళ్ళు పై మాటే, లోపల మాట ఏం కాదు. మొత్తం కూకటి వేలు మొత్తం ఎవరికి ఏం ప్రమాదం జరగలేదా? లేదు సార్. ఇక్కడ ఈ పక్క ఇవి ఉన్నా, ఆ పక్క ఉన్నా ఏం జరగలేదు సార్. ఏమనుకుంటున్నాయి చెట్టు ఇంత పెద్ద చెట్టు పడిపోవడం? ఏం సార్, 100 మందికి నీడిచ్చేది. 100 మందికి అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొమ్మలు కొట్టేసింటే ఈ పడేదే కాదు అసలు. ఏం చేసింటే అప్పుడు కంప్లైంట్ ఇచ్చినారు సార్ మా మేడం, ఈ కొమ్మలు కొట్టండి. ఒరిగిండే సార్, అది 2 గోడ ఒరిగిండేనా? అప్పుడు కంప్లైంట్ ఇచ్చింటే కొమ్మలు కొట్టేసింటే పడేది కాదు. ఇట్లా స్కూటర్లో పడిపోయింది. ఇక్కడే కాదు సార్, ఎక్కడైనా కానీ ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొట్టేలా కొమ్మలు. మనం కొడితే బాగుంటుంది కదా సార్. అది వాళ్ళే వచ్చి కొట్టాలా. కొమ్మలు కొడితే నిలబడుతుంది చెట్టు? నిలబడుతుంది కదా సార్, తూకం తగ్గుతుంది సార్, వెయిట్ అనేది తగ్గుతుంది. వెయిట్ తగ్గుతుంది కానీ మళ్ళీ ఇగురు వేసే లోపల మళ్ళీ కొన్ని ఏళ్ళు పడుతుంది అన్నమాట చెట్టు. ఆ చెట్టుని పెంచాలంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది సార్ మనం? అట్లా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది వెనక అంతా వేళ్ళన్నీ కూడా బయటికి చొచ్చుకొని చాలా రోజుల నుంచి అట్లే ఉంది. ఇప్పుడు నైట్ జరిగిన వర్షానికి అది సడన్గా కూలిపోయింది, గోడ అంతా చొచ్చుకొని. మరి ఇది ఎప్పటికి క్లియర్ చేస్తారో ఏమో. మరి అదే మరి రోడ్డుకి అడ్డంగా ఉంది, ఎప్పుడు క్లియర్ చేస్తారో ఏమో. త్వరగా క్లియర్ చేస్తే ఈ ట్రాఫిక్ రవాణాకంతా అంతరాయం లేకుండా ఉంటుంది. స్తంభాలు కూడా పడిపోయినాయి కదా మేడం? స్తంభాలు ఏదో పడిపోయినాయి కదా. లేదు, కరెంట్ కూడా లేదు మార్నింగ్ నుంచి. మాకు ఆఫీస్లో ఏం వర్క్ చేసుకునే కూడా ఇబ్బందిగా ఉంది. కింద సచివాలయం ఉంది, పైన ఆఫీస్ ఉంది. ఇది చాలా ఏళ్ల నాటి వృక్షం అంట. అంటే గతంలో కంప్లైంట్ కూడా ఇచ్చారంట. అంటే వేలు బయటకు వచ్చాయి, చెట్టు కొమ్మలు నరికితే కొంచెం చెట్టు నిలబడుతుందని. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో ఈరోజు ఈ సంఘటన సంభవించినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే చెట్టుకు బరువు ఎక్కువైపోయి వేళ్లలో కూడా నీళ్లు చొచ్చుకుపోయి మెత్తబడి మొత్తం కూలినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. చూస్తున్నాము ఇక్కడ. ఇది మొత్తం ఈ కాంపౌండ్ వాల్ అయితే కూలిపోయింది. సచివాలయం కాంపౌండ్ వాల్కి ఆనుకొని ఉంది కాబట్టి కూలిపోయింది. ఇక్కడ పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ పోల్ కూడా కూలిపోయి చెట్టు దీని మీద పడింది కదా. ఎలక్ట్రిక్ పోల్ మీద వైర్ల మీద పడడంతో ఈ స్తంభం కూడా విరిగిపోయింది పూర్తిగా.
ఎలక్ట్రిక్ పోల్ మీద ఇంత చెట్టు భారీ చెట్టు కూలడంతో అంటే పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి లేకపోతే ఏదైనా ఇండ్లకి నిప్పురవ్వలు ఎగిరి అంటుకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది, అగ్ని ప్రమాదం సంభవించేది ఇళ్ళకి కూడా. చూస్తున్న రోడ్డుకు అడ్డంగా ఉండడంతో కొంచెం ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంత భారీ వృక్షం నేలకూలింది కాబట్టి ఈ చెట్లను కూడా నరికి అంటే ఈ కటింగ్ చేసి మొద్దులని పక్కకు వేస్తున్నారు, ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. కొత్త పూలు నాటారు ఇప్పుడైతే ఒకటి. భద్రం భద్రం. సెకండ్ రోడ్లో ఉన్న పార్క్ ఇది. ఈ పార్క్లో నిత్యం ఎక్కువ మంది పదుల సంఖ్యలో వచ్చి ఇక్కడికి ఉద్యోగార్థులు చదువుకుంటుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలాగే విద్యార్థులు కూడా పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ బోర్డు అయితే కూలిపోయింది. ఈ పార్క్ ఇది. బోర్డు పక్కలోనే ఉన్న చెట్టు పూర్తిగా కూలిపోయింది. కూకటి వేళ్లతో సహా పెగిలించి వచ్చింది ఇది. అందుకోసమే మొత్తం చెట్టు అంతా కిందికి పడిపోయినట్లుంది.